నేను ఇప్పుడు చికెన్ పానీపూరి రెసిపీ చేస్తాను. సో స్టఫింగ్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేము 24 hours నాన్ వెజ్ ఛాలెంజ్ చేస్తున్నాం. 24 hours నాన్ వెజ్ ఛాలెంజ్ అంటే బ్రేక్ఫాస్ట్ కి కూడా నాన్ వెజ్ ఉండాలి కదా. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో ఏమైనా ఏం చేసిందో చూద్దాం. బ్రేక్ఫాస్ట్ కి ఏమవుతుంది? ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి చికెన్ కీమా దోశ ప్లస్ అక్కడికి చీజ్ ఇష్టం కాబట్టి చీజ్ యాడ్ చేస్తుంది. ఓకే, ఇది చికెన్ కీమాకి, ఇది బ్యాటర్, ఇది చట్నీ. సో ఇప్పుడు కీమా వేస్తున్నాం దోశ పైన. ఇది చికెన్ కీమా, మటన్ కీమా కాదు. సో దీనిపైన చీజ్. సో చీజ్ దోశ రెడీ. చీజ్ కీమా చీజ్ దోశ. టాడా! తినేసి టేస్ట్ ఎలా ఉందో. సో ఇప్పుడు ట్రై చేద్దాం ఎలా ఉందో చీజ్ దోశ. దీంతో పాటు చీజ్ కూడా తీద్దాం కొంచెం. మా అక్క తింటే నాకు నూనె ఊడిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. క్రిస్పీగా ఉంది, చీజీగా ఉంది. చూడండి చీజ్. చీజ్తో అస్సలు ఫ్యాబులస్ వస్తుందా. మీరు కూడా తప్పకుండా ఈ దోశ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఈజీ రెసిపీ కూడా మేము అప్లోడ్ చేస్తాం ఇప్పుడు ఈ వీడియోలోనే ఉంటుంది. చాలా ఈజీ అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. చూడండి నేను ఇంకో దోశ వేస్తున్నాను. ఇప్పుడు ఒక దోశ తిన్నది మళ్ళీ వెయిట్ చేస్తుంది ఆ దోశ నాకే కావాలని చెప్పి షేర్ చేస్తారు. నాకు ఫస్ట్ 3 bites నేను తిన్నాను, తర్వాత అది షేరింగ్ అయిపోయింది. ఎలా అయినా మమ్మీ తినాలి ఇప్పుడు దోశ. మా అక్కకే ఇది కూడా మా అక్కకే కావాలని వెయిట్ చేస్తుంది. ప్లేట్ ఎక్కడ మమ్మీకి ఇచ్చేస్తానా అని చెప్పి. బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇప్పుడు లంచ్ అయితే మమ్మీ చేస్తున్నారు. మమ్మీ లంచ్ కి ఏం ప్రిపేర్ చేస్తున్నారు చూద్దాం. మమ్మీని అడిగి చూద్దాం. ఎస్ లంచ్ కి ఏమంటున్నావు చెప్పు. మామిడికాయ చేపల పులుసు. సో చేపల పులుసు కోసం కట్టింగ్ జరుగుతుంది. ఇక్కడ మేము మ్యాంగోస్ తింటున్నాం. మా అమ్మ కట్ చేసి మేము తింటున్నాం. మామిడికాయ వేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మా మమ్మీ చేస్తే ఇంకా బాగుంటుంది. సో చేపల పులుసు ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది చూద్దాం. సో ఈ చేపల పులుసు ఫుల్ రెసిపీ ఎక్కడ అప్లోడ్ చేస్తున్నారు? దీని ఫుల్ రెసిపీ మేము షార్ట్స్ లో అప్లోడ్ చేస్తున్నాం. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూసేయండి. సో రెడీ అయిపోయింది చేపల పులుసు. అండ్ మా చెల్లి వీడితో వీడియో కాల్ మాట్లాడుతుంది. చెప్పు హాయ్. చేపల పులుసు ఫినిష్ అయిపోయింది. సో తినడం లేదు. लियो
అండ్ ఇప్పుడు చేపల పులుసు టేస్ట్ ఎలాగుందో టేస్ట్ చేసి చెప్పు. ఓకే, ఇది మ్యాంగో పీస్. సో ఇప్పుడు ట్రై చేద్దాం పులుసు ఎలా ఉందో. చిన్న మామిడికాయ అండ్ ఫిష్. సూపర్గా కుక్ అయింది. మ్యాంగో కూడా చాలా బాగా కుక్ అయింది. అండ్ దీనివల్ల డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. పుల్ల పుల్లగా ఉంది. అండ్ ఫిష్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాం. స్నాక్స్లో కూడా 24 hours నాన్ వెజ్ ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి స్నాక్స్లో కూడా నాన్ వెజ్ ఉండాలి కదా. సో నాన్ వెజ్లో స్నాక్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు నాన్ వెజ్ కాబట్టి నేను చికెన్తో పానీపూరి రెసిపీ చేస్తున్నా. ఫస్ట్ రెసిపీ చేయగానే మా అక్కకి ఇస్తాను. మా అక్క టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తాను. చికెన్ రెడీ, ఆనియన్స్ కూడా రెడీ, పానీపూరి కూడా రెడీ. సో ఇప్పుడు ఫైనల్లీ చికెన్ పానీపూరి అయితే రెడీగా ఉంది, రెడీ అయిపోయింది. ఎలా ఉందో ట్రై చేద్దాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఓకే, లెట్స్ ట్రై. పానీపూరి, చికెన్, ఆనియన్స్. ఫైనల్లీ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది. మన నార్మల్ పానీపూరి కానీ ఇదే బాగుంది. డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. చికెన్ ఫ్లేవర్ కూడా చికెన్లో తెలియట్లేదు. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది వీడియో కోసం అని చెప్పట్లేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. అంటే మన నార్మల్ పానీపూరి ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. కూడా పానీపూరి ట్రై చేస్తున్నారు. ఓకే, ఎలా ఉంది మా? ఎలా ఉంది? చికెన్లో నిమ్మకాయ స్క్వీజ్ చేసాం కదా, దానివల్ల అయితే ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది. సూపర్ ఉంది. ఓ ఇప్పుడు నైట్ అయిపోయింది. డిన్నర్కి మమ్మీ ఏం ప్రిపేర్ చేస్తున్నారో చూద్దాం. సో అమ్మ, డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తున్నావు? పీతలు. ఓకే, డిన్నర్కి ఇప్పుడు పీతల కర్రీ రెడీ అవుతుంది. సో నైట్ పీతల కర్రీకి రెడీ చేస్తున్నాం. పీతల కర్రీ ఎంతవరకు వచ్చింది మా? ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. వావ్, కలర్ చూసారా ఎంత బాగుందో, వెరీ టెంప్టింగ్. సో ఇప్పుడు క్రాబ్ ట్రై చేస్తున్నాను. సో క్రాబ్ గ్రేవీతో బగారా రైస్ కూడా ట్రై చేస్తాను. If you like our videos, don't forget to Like, share and subscribe to our channel. Thank you for watching. Love you. Bye.